జటాధరం పాండురంగం స్థూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే. ఆది గురువు త్రిమూర్తి స్వరూపుడు, దేవతలకు జ్ఞానబోధ చేసినవాడు దత్తాత్రేయుడు. సృష్టి స్థితి లయకారులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఏకస్వరూపం దత్తాత్రేయుడిది. గురుతత్వానికి ఆద్యుడు, ఆది గురువు. సమస్త దేవతలకు ఆది గురువులుగా పేరున్న సప్తర్షులలో ఒకడైన అత్రి మహర్షి అనసూయల కుమారుడు దత్తాత్రేయుడు. ప్రదోషకాలంలో జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ దత్తాత్రేయ జయంతిని మార్గశిర శుక్ల పౌర్ణమి నాడు జరుపుకుంటారు. త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మరియు మహేశ్వరుల అవతారమైన దైవ స్వరూపులు. దత్త అనే పదానికి సమర్పించిన అనే అర్థం ఉంది. త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము సమర్పించుకున్నారు కనుక అతడికి దత్త అనే పేరు వచ్చింది. ఇతడు అత్రి మహర్షి కుమారుడు కావడం వలన ఆత్రేయుడిగా దత్తాత్రేయుడిగా పిలుస్తారు. సత్యాన్వేషణలో భాగంగా దత్తాత్రేయుడు చిన్న వయసులోనే ఇల్లు వదిలి వెళ్ళి జీవితంలో చాలా భాగాన్ని ఉత్తర కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, గుజరాత్లోని నర్మదా నది ప్రాంతాలలో తిరుగాడారని పండితులు చెప్తారు. ఉత్తర కర్ణాటకలోని గాన్గాపూర్లో దత్తుడికి జ్ఞానోదయం కలిగింది. గిరినార్లో పర్వతాగ్రం వద్ద దత్తపాదముద్రలు ఉన్నాయంటారు. పరశురాముడిని గురించి ప్రస్తావించే త్రిపుర రహస్య గ్రంథం గంధమాదన పర్వతం వద్ద దత్తుడి ధ్యానం చేస్తున్నట్లు పేర్కొంది. తన తండ్రి అత్రి మహర్షి ఆదేశానుసారం దత్తాత్రేయుడు గౌతమి నది గట్టు వద్ద కూర్చొని శివుడిని ప్రార్థించాడని, చివరికి బ్రహ్మజ్ఞానం పొందాడని బ్రహ్మపురాణం చెబుతుంది. అందుకనే దత్తాత్రేయుడు నాథ సంప్రదాయంలో ఆదిసిద్ధుడిగా చెబుతారు. ఆధ్యాత్మిక విద్యను దత్తాత్రేయుడు 24 మందిని తన గురువులుగా భావించి వారి నుండి జ్ఞానాన్ని పొందాడు. దత్తాత్రేయునికి 3 తలలు మరియు 6 చేతులున్నాయని పురాణాల ద్వారా తెలుస్తుంది. కార్తవీర్యుడు, పరశురాముడు, యదవు, అలర్కుడు, ప్రహ్లాదుడు వంటి పలువురు లోక ప్రసిద్ధులకు ఆధ్యాత్మిక విద్యను బోధించాడు. అవధూత గీత, జీవన్ముక్త గీత, అవధూతోపనిషత్తు తదితర గ్రంథాలను రచించాడు. దత్తపురాణం ప్రకారం దత్తుడు 16 అంశాలు కలవాడు. శ్రీపాద వల్లభులు, శ్రీ నృసింహ సరస్వతి, శ్రీ అక్కల్కోట మహారాజు, శ్రీ మాణిక్య ప్రభువు, షిరిడి సాయిబాబా, గజానన మహారాజ్, శ్రీకృష్ణ సరస్వతి మహారాజ్, వాసుదేవనంద సరస్వతి మహారాజుగా దత్తావతారాలుగా వెలిసినట్లు దత్తచరిత్ర ద్వారా తెలుస్తుంది. దత్తపురాణ గ్రంథాన్ని దీక్షగా పారాయణం చేస్తారు. చంద్రపూజ దత్త జయంతిని మహారాష్ట్రలో ఘనంగా జరుపుకుంటారు. దత్తుడికి గురువారం అత్యంత ప్రీతికరమైన రోజు అని పండితులు చెబుతారు. మత్స్యపురాణం, శృతి కౌస్తుభంలో దత్తచరితం గురించి వివరాలు ఉన్నాయి. మార్గశిర పూర్ణిమ నాడు కొన్ని ప్రాంతాల్లో చంద్రపూజ చేస్తారని నీలమత పురాణం వివరిస్తుంది. ఈ రోజున ఆగ్నేయ పురాణ గ్రంథం దానం చేస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. కొన్ని ప్రాంతాల్లో ఈ పౌర్ణమిని కోరల పౌర్ణమిగా పిలుస్తారు. దత్తాత్రేయ జయంతి శుభముహూర్తం. దత్తాత్రేయ జయంతి 4 డిసెంబర్ 2025 గురువారం నాడున ఉంది. పూర్ణిమ తిథి ప్రారంభం ఉదయం 8:37 ప్రారంభమై ముగింపు డిసెంబర్ 5 ఉదయం 4:43. దత్త జయంతి రోజున తెల్లవారుజామునే భక్తులు నది స్నానం లేదా ఏటి స్నానం చేస్తారు. దత్తాత్రేయునికి షోడశోపచారాలతో పూజ చేస్తారు. జప ధ్యానాలకు ఈరోజు ప్రాముఖ్యం ఇస్తారు. దత్తాత్రేయుని యోగ మార్గం అవలంబిస్తామని సంకల్పించుకుంటారు. దత్త చరిత్ర, గురు చరిత్ర, అవధూత గీత, జీవన్ముక్త గీత, శ్రీపాదవల్లభ చరిత్ర, నృసింహ సరస్వతి చరిత్ర, షిరిడి సాయిబాబా చరిత్రం, శ్రీ దత్త దర్శనం వంటివి పారాయణం చేస్తారు. ఈరోజు ఉపవాసం ఉండడం కూడా ఆనవాయితీనే. సాయం వేళలో భజనలు చేస్తారు. పఠించాల్సిన శ్లోకం దత్తం దత్తం పునర్దత్తం యోవదేత్ భక్తి సంయుతః తస్య పాపాని సర్వాణి క్షయం యాంతి న సంశయ.
మహబూబ్నగర్ జిల్లాలోని కురుపురం, తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం శ్రీపాద వల్లభ అవతారానికి సంబంధించిన ప్రదేశాలు. అవధూత దత్తపీఠం వారి ఆధ్వర్యంలో కూడా కొన్ని దత్తాత్రేయ ఆలయాలు ఉన్నాయి. వాటిలో కూడా ప్రత్యేక పూజలు జరుగుతాయి. దత్తాత్రేయ జయంతి నాడు శ్రీదత్త మంత్రం ఒక మాల జపం చేసిన 1000 రెట్లు ఎక్కువగా ఫలితం ఉంటుంది. ఏదైనా పూజ జపం సాధనకు ముందు దత్తాత్రేయ స్వామి స్మరణ చేత సాధన, అనుష్ఠానం, ఉపాసన సంపూర్ణంగా విజయవంతం అవుతుంది. దత్త జననం. ఒకసారి లోక కళ్యాణార్థం నారదుడాడిన చతురోక్తికి లోనైన లక్ష్మీ, సరస్వతి, పార్వతీమాతలు మహాప్రతివ్రత అయిన అనసూయపై ఈర్ష, అసూయ, ద్వేషాలను పెంచుకున్నారు. నారద మహర్షి అనసూయ పాతివ్రత్యాన్ని, భర్త పట్ల భక్తిభావం గురించి బ్రహ్మ, విష్ణు, శివుడి ధర్మపత్నుల ముందు విశేషంగా ప్రశంసించాడు. ఈర్ష, అసూయ, ద్వేషమనే దుర్గుణాలకు లోనైతే దేవతలకైనా అనేక దుఃఖాలు కలుగుతాయని స్వరులకు తెలియజేయడానికి, శ్రీదత్తుని అవతారానికి నాంది పలకడానికో ఈ గుణాలు వారి మనసు నిండా దావనాలంలా వ్యాపించి ముగ్గురమ్మల గుండెలు భగ్గుమన్నాయి. వారి వారి పతులను తక్షణం ఆ అనసూయ ఆశ్రమానికి వెళ్ళి ఆమె పాతివ్రత్యాన్ని భగ్నం చేయమని ప్రార్థించారు. త్రిమూర్తులు ఎంత వారించినా పెడచెవిన పెట్టారు. ససేమిరా అన్నారు. ఇక చేయునది లేక సన్యాస వేషములు ధరించి అత్రి, అనసూయ ఆశ్రమ ప్రాంతమందు భూమిపై పాదం మోపారు. వారి పాదస్పర్శకు భూదేవి పులకించింది. వృక్షాలు వారికి వింజామరలు వీస్తున్నట్లుగా తలలాడిస్తూ వారి పాదాల చెంత పుష్పాలు, పండ్లు నేలకు రాల్చాయి. నెమలి పురివిప్పి నాట్యం చేయసాగింది. లేడి పిల్లలు చెంగు చెంగున గంతులు వేస్తూ వారి వద్దకు వస్తున్నాయి. కుందేటి పిల్లలు వారి పాదాల స్పృశించి పునీతం అవ్వాలని అడుగడుగున పాదాలకు అడ్డుపడుతున్నాయి. వన్యప్రాణులు కేరింతలతో ఆ ఆశ్రమ వాతావరణం అంతా ఆహ్లాదం అవుతుంది. ఈ ఆకస్మిక పరిణామమేమిటో అని వారిని చూచిన పక్షులు కిలకిలా రావాలు చేయసాగాయి. ఇవి కాక ఒక పక్క పవిత్ర జలపాతాల సోయగాలు, మరోపక్క ఆశ్రమ బాలకల వేదమంత్రోచ్చరణ కర్ణామృతంగా వినిపిస్తున్నాయి. ఇంత చక్కని ప్రకృతి అందాలకు ఆలవాలమైన ఈ రమణీయ వాతావరణమందు తేలియాడుతున్న ఈ భూలోకవాసులు ఎంతటి అదృష్టవంతులో, మన ముగ్గురం కూడా చిన్నారి బాలురవలే ఈ ముని బాలకులతో కలిసి ఆడుకుంటే ఎంత బాగుండునో అని తన్మయత్వంతో ఆ త్రిమూర్తులు పలుకుతారు. అలా మైమరిపిస్తున్న ఆ ఆశ్రమ వాతావరణం నుంచి ఒక్కసారి తెప్పరిల్లి ఇంతకీ మనకు వచ్చిన పని మరిచి మన భార్యలకు ఇచ్చిన మాటను విస్మరించామని తలిచి ఆశ్రమం ముంగిటి వైపునకు పయనమైనారు. మహాతపోబల సంపన్నుడైన కర్దమ మహర్షికి దేవహూతికి జన్మించిన అనసూయాదేవిని మునిశ్రేష్ఠుడైన అత్రి మహర్షికి ఇచ్చి వివాహం చేశారు. అప్పటి నుండి ఆమె గృహస్థురాలిగా గృహస్థ ధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తూ అత్రి మహర్షికి సేవలు చేస్తూ అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ తన పతి సేవతత్పరతచే పొందిన పాతివ్రత్య మహిమలతో ముల్లోకాలను అబ్బురపరుస్తూ పంచభూతాలు, అష్టదిక్పాలకులు సైతం అనుకువగా ఉండేలా చేస్తున్న ఆ పతివ్రత తల్లిని, దివ్య తపో తేజోమూర్తి అయిన అత్రి మహర్షిని చూసినంతనే త్రిమూర్తులు ముగ్ధులయ్యారు. ఆ సాధు పుంగువుల ముగ్గురిని చూచిన ఆ పుణ్య దంపతులు సాదరంగా ఆశ్రమంలోనికి ఆహ్వానించి ఉచిత ఆసనాలు ఇచ్చి స్వాగత సత్కార్యాలు చేసి అనంతరం మీరు ముగ్గురు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల వలె వచ్చినట్లుగా వచ్చి మా ఆశ్రమాన్ని పావనం చేశారు. భోజనాలు సిద్ధం చేశాను రండి అంటూ అనసూయమ్మ ఆహ్వానం పలికింది. అత్రి మహర్షితో కలిసి ముగ్గురు సాధువులు ఆసీనులయ్యారు. ఇక వడ్డన ప్రారంభించుటకు సమాయత్తమవుతున్న అనసూయతో ఆమె దుస్తులు ధరించకుండా నగ్న రూపంలో వడ్డిస్తేనే తాము భుజిస్తామని వారు చెప్పారు. వారి పలుకులు ఆ పతివ్రత తల్లికి శిరస్సున పిడుగుపడినట్లు అయింది. ఒక్కసారి తన ప్రత్యక్ష దైవమైన భర్తను మనసారా నమస్కరించుకుంది. పాతివ్రత్య జ్యోతి వెలిగింది. ఆమె జ్ఞాననేత్రం తెరుచుకుంది. కపట సన్యాస రూపంలో ఉన్న త్రిమూర్తుల గుట్టురట్టు అయ్యింది. వారి ఆంతర్యమేమిటో గ్రహించింది. పెదవుల వెంట చిరునవ్వు చెక్కు చెదరకుండా, ఏమి నా భాగ్యము, ముల్లోకాలను ఏలే సృష్టి స్థితి లయకారకులైన వీరు నా ముంగిట ముందుకు యాచకుల వలె వచ్చినారా? వీరిని కనుక నేను తృప్తిపరిస్తే ముల్లోకాలు కూడా ఆనందింపచేసిన భాగ్యం నాకు కలుగుతుంది కదా అని ఆలోచిస్తూ ఒక పక్క పాతివ్రత్యం, మరోవైపు అతిథి సేవ,
ఈ రెండు ధర్మాలను ఏకకాలంలో సాధించడం ఎలా అనుకుంటూ పతికి నమస్కరించి ఓం శ్రీపతి దేవాయ నమః అంటూ కమండలోదకంన ఆ త్రిమూర్తుల శిరస్సున చల్లింది. వెంటనే ఆ ముగ్గురు పసిబాలురయ్యారు. వెనువెంటనే అనసూయలో మాతృత్వం పొంగి స్తన్యం పొంగింది. పొంగుచాటున ఆ ముగ్గురు బాలురకు పాలు ఇచ్చి వారి ఆకలి తీర్చింది. ఇంతలో ఋషికన్యలు ఋషిబాలులు కలిసి మెత్తని పూల పానుపుతో ఉయ్యాల వేయగా వారిని జోలపాడుతూ నిద్ర పుచ్చింది. ఇంతటి మహద్భాగ్యం సృష్టిలో ఏ తల్లికి దక్కుతుందో చెప్పండి. ఆ వింత దృశ్యాన్ని చూసిన అత్రి మహర్షి ఒక్కసారి తుల్లిపడి మరలా తేరుకొని తన దివ్య దృష్టితో జరిగినది జరగబోతున్నది గ్రహించుకున్నాడు. ఈ త్రిమూర్తులు ఈ ఆశ్రమ ప్రవేశ సమయంలోనే ఆశ్రమ వాతావరణానికి తన్మయత్వంతో పలికిన పలుకులే కార్యరూపం దాల్చడం బ్రహ్మవాకుగా తలిచి ఆ చిన్నారుల బుడిబుడి నడకలతో ఆడుతూ గెంతుతూ ఆ మునిబాలకులతో కలిసి వారి కలలను పండించుకోసాగారు. మానవులకు బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్యాలలో ఆనందంగా సాగేది ఈ బాల్యదశే కదా, మధురానుభూతిని మిగిల్చిది అని మురిసిపోయారు. కనని తల్లిదండ్రులైన అత్రి అనసూయల పుత్రవాత్సల్య బాంధవ్య అయోనిజులైన వారికి చాలా కాలం కొనసాగుతుంది. ఇలా ఉండగా లక్ష్మీ, సరస్వతి, పార్వతీ మాతలకు భర్తల ఆచూకీ తెలియక గుబులు పుట్టింది. అంతలో దేవర్షి నారదుని వల్ల అత్రి మహర్షి ఆశ్రమం అందు జరిగిన వింత తెలుసుకున్నారు. దానితో అనసూయపై ఏర్పడిన ఈర్ష, అసూయ, ద్వేషాలు పటాపంచలయ్యాయి. వెంటనే వారి స్వస్వరూపాలతోనే అనసూయ అత్రిముని ఆశ్రమానికి చేరుకున్నారు. వారిని మునికన్యలు స్వాగతించారు. ఆ సమయాన అనసూయమ్మ తల్లి ఆ చిన్నారులకు పాలు ఇచ్చి ఉయ్యాలలో పరుండబెట్టి జోలపాడుతూ ఉంది. అంతలో ఆ ముగ్గురమ్మలను చూచి సాదరంగా ఆహ్వానించి స్వాగత సత్కార్యములతో సుఖాసీనులను చేసింది. పసిబారుల రూపంలో ఉన్న వారి వారి భర్తలను చూసుకొని ప్రతిభక్ష పెట్టమని కన్నీళ్లతో అత్రి అనసూయ పాదాలను ఆశ్రయిస్తారు. అయితే మీ భర్తలను గుర్తించి తీసుకొని వెళ్ళండి అని అనసూయ హుందాగా చెబుతుంది. ఒకే వయస్సుతో ఒకే రూపుతో అమాయకంగా నోట్లో వేలు వేసుకొని నిద్రిస్తున్న ఆ జగన్నాటక సూత్రధారులను ఎవరో గుర్తించుకోలేకపోయారు. తల్లి, నీ పాతివ్రత్య దీక్షను భగ్నం చేయాలని ఈర్ష, అసూయ, ద్వేషాలతో మేము చేసిన తప్పిదాన్ని మన్నించి మా భర్తలకు దయతో స్వస్వరూపాలు ప్రసాదించమని ప్రాధేయపడతారు. అంత అనసూయ మాత తిరిగి పతిని తలుచుకొని కమండలోదకం తీయు సమయాన త్రిమూర్తులు సాక్షాత్కరించి ఈ ఆశ్రమవాస సమయమందు మీరు కన్న తల్లిదండ్రుల కంటే మిన్నగా పుత్రవాత్సల్యాన్ని మాకు పంచిపెట్టారు. మీకు ఏమి వరం కావాలో కోరుకోమన్నారు. నాయనలారా, ఈ పుత్రవాత్సల్య భాగ్యాన్ని మాకు మీరుగా ఇచ్చినారు. అది మాకు శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించండి అని వరం కోరుకున్నారు. అనసూయ ఆ ముగ్గురిని తన పిల్లలుగా శివ, విష్ణు, బ్రహ్మ అంశలతో దుర్వాసుడు, దత్తాత్రేయ మరియు వెన్నెల దేవుడు చంద్రుడిగా జన్మించవలసిందిగా వరమడిగింది. ఊయలలోని ఆ బాలురు అత్రి అనసూయలకు బిడ్డలై కొంతకాలం పెరిగిన తర్వాత బ్రహ్మ, శివుడు వారి వారి అంశలను దత్తనారాయణునికి ఇచ్చారు. అప్పటి నుండి ఆ స్వామివారు శ్రీ దత్తాత్రేయ స్వామిగా అవతారం ఎత్తారు. ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలలో కొరల పౌర్ణిమ కుక్కల పండుగగా వ్యవహరిస్తారు. ఈరోజు కుక్కలకు సజ్జబూరెలు, వాటికి ఇష్టమైన ఆహారం పెట్టడం సాంప్రదాయం. దత్తాత్రేయుడు ఎందరో మహాపురాణ పురుషులకు, దేవతలకు జ్ఞానబోధ సహాయం చేసిన ఉదాహరణలు వివిధ పురాణాలలో ప్రస్తావించబడ్డాయి. దత్తాత్రేయుని భక్తితో స్మరించిన వారికి సమస్త పాపములు నశిస్తాయి. దత్తాత్రేయుడు కేవలం స్మరణ మాత్ర సంతుష్టుడు. తీవ్రమైన పూజాధికాలు చేయకపోయినా అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనే పవిత్ర భావనతో, భక్తితో దత్తా అని స్మరిస్తే చాలు ఏదో ఒక రూపంలో వచ్చి రక్షించి కోరిన కోరికలు తీర్చుతారని నమ్మకం.